హన్మకొండ 58వ డివిజన్ పార్కులోని వడ్డేపల్లి శ్యామల దుర్గాదాస్ పార్క్ ను సందర్శించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పార్క్ అన్యక్రాంతానికి గురి అవుతుందని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో అధికారులతో కలిసి పరిశీలించారు. పార్క్ ఆవరణ మొత్తం కలియదిరిగి బతుకమ్మ పండుగ సమీపించిన వేళ ఆడపడుచులకు పార్క్ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రాత్రి సమయంలో బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారని కాబట్టి లైటింగ్ అమర్పరచాలని కోరారు. పార్క్ లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వాచ్మెన్ ఏర్పాటు చేయాలని, పోలీసు వారు పెట్రోలింగ్ జరపాలని ఆదేశించారు. పార్క్ చుట్టూ సీసీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తాళపల్లి సుధాకర్, పొన్నం చందర్, ఎస్ఎస్ఎల్ మహిళా అధ్యక్షులు మేరీ, సీనియర్ నాయకులు తాళపల్లి రవీందర్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, హార్టికల్చర్ అధికారి రమేష్, కాలనీ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ పట్టణంలోని 52వ డివిజన్ రామ్నగర్ బంజారా కాలనీలో హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి బారిన పడకుండా చూడటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న అర్బన్ పిహెచ్సిలలో మొత్తం 178 వైద్య శిబిరాలు జరుపుతున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వార్డులలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న క్రమంలో అసంఖ్యాక దోమల వలన డెంగ్యూ బారిన పడిన 69 మందిని ప్రత్యేక చికిత్స అందించడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రభుత్వం ఈ క్యాంపులను నిర్వహిస్తుందని తెలిపారు. చేయడానికి మేము మొదట మాట్లాడుకోవడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రతి డివిజన్లో స్లమ్స్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ చేయడం అనేది ఒక వ్యక్తి అయితే, ఇంతకుముందు చెప్పినట్టు డోర్ టు డోర్ కూడా మనం వెళ్ళటం వల్ల కొన్ని ఇంకా డెప్త్గా మనం పోగలుగుతామనే ఆలోచనతోటి వారు చెప్పినట్టే దాన్ని కూడా స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. తప్పకుండా వారు సభ్యులు ఎంతవరకు అయితే తిరిగి మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ ఇవన్నీ చేయటం ఒక భాగం అయితే, తోటి వారిని తీసుకువచ్చి ఇక్కడ కల్పించి ట్రీట్మెంట్ కానీ టెస్ట్ కానీ తీసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద నిజంగా కూడా క్యాంపు పెట్టే ముందు కొద్దిగా అనౌన్స్ చేస్తే ఆ ఏరియాలో ముందు 1 డే బిఫోర్ కనుక మనం అనౌన్స్ చేయించగలిగితే ముందు అందరికి అవగాహన ఉండి వాళ్ళందరూ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. ప్రోగ్రామ్స్ ఏమైనా క్యాన్సిల్ చేసుకొని అదైతే బాగుంటుంది. దాని గురించి కూడా ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి ముందు ఆటోలు